ఇక శ్రీ సత్యసాయి జిల్లా లేటెస్ట్ అప్డేట్కి వచ్చినట్లయితే లక్షలాది భక్తులు ఈ బ్రహ్మోత్సవాలు వెరీ స్పెషల్. ఇసుక వేస్తే రాలనంత జనం. ఇక సత్యసాయి జిల్లా స్పెషల్ లేటెస్ట్ అప్డేట్ విషయానికి వెళ్లే ముందు సత్యసాయి జిల్లా గొప్పతనం ఓసారి తెలుసుకుందాం. ఇక శ్రీ సత్యసాయి జిల్లా రాయలసీమ మైదాన ప్రాంతంలో ఉంది. అలాగే డెక్కన్ పీఠభూమిలో ఈ జిల్లాగా భాగంగా ఉంది. అలాగే చిన్న కొండలు గుట్టలు ఈ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే పొడి వాతావరణం, ఇన్న వాగులు, చెరువులు నీటి వనరులుగా ఉన్నాయి. ఇక పీఠభూమి మైదాన భూభాగం శ్రీ సత్యసాయి ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. ఇక శ్రీ సత్యసాయి జిల్లా లేటెస్ట్ అప్డేట్కి వచ్చినట్లయితే కదిరిలో వైభవంగా కాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు భారతదేశంలో పేరుగాంచిన 3వ అతిపెద్ద రథోత్సవంగా మనం చూడొచ్చు. ఇక భక్తజన సందోహంతో అత్యంత వైభవంగా కొనసాగిన బ్రహ్మ రథోత్సవం. ఇక శ్రీ సత్యసాయి జిల్లా కదిరి శ్రీమాత్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టం బ్రహ్మ రథోత్సవం. లక్షలాది మంది భక్త జన సందోహం మధ్య అత్యంత వైభవోపేతంగా కొనసాగుతుంది. ఇక రథంలో ఆసీనులైనటువంటి నరసింహు పదమైన దౌనం మిరియాల చల్లితే సకల పాపాలు తొలగి అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలు సిద్ధిస్తాయని ఓ నమ్మకం. ఇక భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మనం చూడొచ్చు. ఇక ఈ బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చినట్లుగా కూడా చూడవచ్చు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ ని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ నరేష్, చెప్పండి. గుడ్ మార్నింగ్ గగన. సత్యసాయి జిల్లా కదిరిలో లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకి అక్కడ మన రాయలసీమ లేకపోతే మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిగా జనాలు తరలివస్తున్నారు. ఇది బద్రీనాథ్ ఇట్లాంటి పెద్ద పెద్ద బ్రహ్మరథోత్సవాలతో పోల్చుకుంటే దేశంలోనే 3వ స్థానంలో నిలిచిన ఈ కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అనేక మంది పాల్గొంటున్నారు. ఇసుకేసినా కూడా నేల రానంత జనం ఈ బ్రహ్మరథోత్సవాల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం కొన్ని విజువల్స్ లో మనం చూడొచ్చు. అసలు ఆ తేరు బజార్ తేరు లాగటానికి కేటాయించిన ఆ రోడ్డు మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం మొత్తం నిండిపోయి అటువైపు ఇటువైపు ఉన్న మిద్దెలు మేడల మీద కూడా జనాలు ఎంతో మంది పోగయి ఆ బ్రహ్మరథోత్సవాన్ని, ఆ ఊరేగింపును, లక్ష్మీ నరసింహస్వామి ఆ రథం మీద ఊరేగే విధానాన్ని చూడటానికి అనేక మంది అక్కడికి పోగైనారు. అదేవిధంగా అక్కడికి వచ్చిన భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కూడా కలగకుండా అంత అన్ని లక్షల మంది అక్కడ పోగైనప్పటికీ ఏ విధమైన ఆటంకాలు జరగకుండా పోలీసులు అయితేనేమి, అధికార యంత్రాంగం అయితేనేమి చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినారని అయితే చెప్పొచ్చు. ఎక్కడికక్కడ ఎవరికి వారికి అంటే ఏ విధంలో రథం పోతుందో, ఏ మార్గంలో రథం పోతుందో ఆ రథంలో అనేక మంది పోగైతారు కాబట్టి ఏ విధమైన అపాయాలు జరగకుండా అందరికీ కూడా సక్రమంగా సౌకర్యాలు కలుగజేసినారు గగన. అయితే ఇది 15వ తేదీ వరకు కూడా ఈ బ్రహ్మరథోత్సవాలు జరుగుతాయి. అయితే నిన్న ప్రధాన ఘట్టంగా స్వామివారిని రథం మీద ఊరేగించినారు. ఇంకా ఈ రోజు, రేపు, ఎల్లుండి ఇంకా 15వ తారీఖు వరకు వివిధ రకాలుగా స్వామివారిని పూజలు చేస్తారు. వివిధ రకాల పుష్పాలతో అర్చకులు స్వామివారిని అభిషేకాలు చేసి వచ్చే భక్తులకి స్వామివారి దర్శనాన్ని కేటాయిస్తారు. నరేష్, అంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రత్యేకంగా భక్తులు వచ్చి దర్శనం చేసుకునేటట్లుగా తెలుస్తుంది. అంటే ఏంటి కాద్రి లక్ష్మీ నరసింహ స్వామి అంత ఫేమస్ గా ఉండటానికి ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటి? బ్రహ్మోత్సవాల యొక్క ప్రత్యేకత ఏంటి? గగన, కదిరి లక్ష్మీ నరసింహస్వామి అనే ఈ ఉత్సవాలు దేశవ్యాప్తంగా కూడా అందరికీ చాలా ఇష్టమైనవి. అదేవిధంగా ఇక్కడికి వచ్చి స్వామి బ్రహ్మ రథోత్సవాల్లో పాల్గొంటే తమకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఒక భక్తులకైతే నమ్మకం ఉంది. స్వామివారి దర్శనం చేసుకుంటే తమ కష్టాలన్నీ తీరిపోతాయని ఒక అనాదిగా కూడా భక్తులకు ఒక విశ్వాసం అయితే ఉంది గగన. అందుకోసమే వాళ్ళు దేశం నలుమూల నుంచి వచ్చి కూడా కదిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని తమకున్న కష్టాలు అవన్నీ కూడా తొలగిపోయే విధంగా స్వామివారిని దర్శించుకొని అర్చనలు చేసి స్వామివారిని వేడుకునే దానికైతే భక్తులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అంటే అనాదిగా కూడా ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచే కూడా కదిరి లక్ష్మీ నరసింహస్వామి అనేది ఒక పుణ్యక్షేత్రంగా అక్కడికి వచ్చి భక్తులు తమకు
ఉన్న మనోవాంఛలన్నీ తీర్చుకునేదానికి ఆ కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా పాల్గొంటారు గగన. ఎస్ రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.